హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు శ్వేత మ్యామ్. మీ స్టాల్ పేరు? కేఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకు మీ స్టాల్ అన్ని స్టాల్స్ కన్నా ప్రత్యేకం అంటే ఏం చెప్తారు? సో బేసికల్గా మేము వచ్చేసి బయో ఫర్టిలైజర్స్ అండ్ బయో మొత్తం మైక్రోబియల్ బేస్డ్ ఇస్తున్నాము. అండ్ ఐ నో లైక్ దే ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్, మనకి పౌల్ట్రీ ప్రొడక్షన్లో చాలా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. బట్ మనది ఎందుకు ప్రత్యేకం అంటే మనం మొత్తం కూడా మైక్రోబియల్ బేస్డే ఇస్తున్నాం. ఏ ప్రోడక్ట్ తీసుకోండి మీకు ప్రతి ఒక్క మైక్రోబియల్ కల్చర్సే మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఎందుకు ఇంక్లూడ్ చేయాలనేది మెయిన్గా మా స్టాల్ యొక్క ఇంటెంట్ అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పౌల్ట్రీలో ఎన్ని కెమికల్స్ అయితే ఇస్తామో ఎండ్ ఆఫ్ ద డే ఆ కెమికల్స్ అన్ని మనమే తింటున్నాము. సో వీ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫెక్ట్ దట్ మనం బయాలజికల్గా వెళ్తే మనకి ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ కూడా బాగుంటుంది అనేది మా స్టాల్ మెయిన్గా. ఈవెన్ దో అగ్రికల్చర్లో అయినా ఆక్వాకల్చర్లో అయినా పౌల్ట్రీలో అయినా ఆర్ మెయిన్ ఇంటెంట్ ఈస్ టు టేక్ దట్ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఓకే, ఇది ఫస్ట్ టైం మీరు పౌల్ట్రీలో పార్టిసిపేట్ చేయడం? యాక్చువల్లీ నేను రావడం ఫస్ట్ టైం, బట్ చాలా ఇయర్స్ నుంచి అని మా మ్యామ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇన్ హైటెక్స్ ఎగ్జిబిషన్ లైక్ విత్ ద పౌల్ట్రీ వన్. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా చాలా స్పెషల్ అనిపిస్తుంది. సో మీరు నిజంగా ఇలాంటి ఎక్స్పోజ్ బిజినెస్ గ్రో అవడానికి ఉపయోగపడతాయి అంటారు? డెఫినెట్గా, ఎందుకంటే ఆఫ్ ఇయర్ మేము ఇక్కడ పెట్టుకున్న దాని తర్వాత చాలా అంటే చాలా లిస్ట్ ఫ్రమ్ యూకే బేస్డ్, ఆస్ట్రేలియా బేస్డ్, కేరళ వాళ్ళు, ఇండియా వైడ్లో మనకి ఇంతగానో డెవలప్మెంట్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు. సో నాకు ఇక్కడ రావడం వల్ల చాలా చాలా కాంటాక్ట్స్ దొరికాయి. అండ్ ఇట్ విల్ రియల్లీ హెల్ప్ మీ నా నాలెడ్జ్ గ్రో చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నా, నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నాను. బేసికలీ అన్ ఎక్స్చేంజ్ అనమాట, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్. ఫుడ్ ఫాల్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా నేను ఫుడ్ తినలేదు. ఫుడ్ ఫాల్స్ అంటే కస్టమర్స్ రావడం ఎలా ఉన్నారు? యాక్చువల్గా చాలా బాగుంది. నాకు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, అవన్నీ నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ప్రతి ఇయర్ మనం కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటాం. మేము ఎలా ఉండాలి, మేము అలా ఉండాలి, ఈ ప్రామిసెస్ చేస్తాం. కొంతమంది జిమ్ జాయిన్ అవుతుంటారు, ఇలా ఉంటాయి కదా. అలా కమింగ్ టువర్డ్స్ యువర్ కంపెనీ, మీ కంపెనీ కస్టమర్కి ఎలాంటి ప్రామిసెస్ ఇవ్వాలనుకుంటుంది నెక్స్ట్ ఇయర్ అంటే? బేసికల్గా మనకి బయాలజికల్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అది ఇంకా వైడ్ స్ప్రెడ్ చేద్దాం అనేది మెయిన్గా మా కంపెనీ యొక్క మోటివ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 to 20 మెంబర్స్ ఉంటే బై నెక్స్ట్ ఇయర్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ ఫర్ 100. సో మా మెయిన్ మోటివ్ వచ్చేసేసి బయాలజికల్గా ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దామన్న దాని మీదనే ఉంటుంది. సో ఇట్స్ బేసికలీ దట్ వన్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.